హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అల్లం నాటుకుంటున్నానండి. నేను ఎలా నాటుకుంటాను, మట్టి మిశ్రమం ఎలా ఉండాలి చెప్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇంట్లో అల్లానికి అలా మొలకలొచ్చినాయండి. ఇంకెందుకు అగో మట్టి ఇది కిట్టిగాడికి ఫుడ్ తీసుకొస్తాం కదా! ఆ కవర్ అండి అది. దాంట్లో ఇసుక ఉండాలండి కొంచెం ఎక్కువ. అల్లానికి డ్రైన్ హోల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. డ్రైన్ హోల్ లేకపోతే అల్లం అనేది కుళ్ళిపోయిద్దనమాట. రాదు మనకి. చక్కగా ఇసుక పర్సెంటేజ్ కొంచెం ఎక్కువ వేసుకొని అదిగోండి అలా పైన కణుపులనేవి పైకి ఉండేటట్టుగా గుచ్చేసుకోవడమే. గుచ్చేసుకొని పైన కొంచెం అలా మట్టి జల్లేసుకున్నామంటే చక్కగా ఆకులైనా వచ్చేస్తాయండి. తొందరగా వచ్చేస్తాయి. ఆకులనే మనం టీల్లో అట్లా వాడుకుంటాం కదా అల్లం ఆకులు. అంతేనండి. అలా పెట్టేసుకోవడమే. డ్రైన్ హోల్ మాత్రం ఖచ్చితంగా ఏ మొక్కకైనా కూడా డ్రైన్ హోల్ అనేది కంపల్సరీ అండి. డ్రైన్ హోల్ అనేది పాడైందంటే మొక్క కూడా అలాగా కుళ్ళిపోయిద్దనమాట. నీళ్ళు అనేవి కిందకు దిగపోతే ఏ మొక్క అయినా సరే వేర్లు కుళ్ళిపోతాయి అనమాట. అది చూడండి. అంతే అలా గుచ్చేసుకోవడమే. మీ ఇంట్లో కూడా అల్లానికి మొలకలు వచ్చినాయో ఒకసారి చూసుకోండి. మొలకలు వచ్చి ఉంటే కంపల్సరీగా నాటేసేయండి. ఒక మగ్గులోనైనా సరే కొంచెం ఇసుక కొంచెం మట్టి కలిపేసి గుచ్చేసేయండి అలాగా. మొక్కలు పెంచాలనుకున్న వాళ్ళు ఈ అల్లంతోనైనా స్టార్ట్ చేయండి. ఈజీ అండి అల్లం పెంచడం కూడా. కాకపోతే డ్రైన్ హోల్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. అంతేనండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. బాయ్ బాయ్.